ఇదిగోండి టీ. ఆడపెట్టు. ఎప్పుడుండే పనే కదండి, టీ తాగండి, తర్వాత చేసుకుందరు కానీ. హాస్పిటల్కి వెళ్దాం, కానిచ్చి తొందర రెడీ అవ్వండి. ఆపరేషన్ ఉంది కదా, అడ్మిట్ అవ్వాలి కదా ఈరోజు. సరే, కొంచెం పని ఉంది, పని చూసుకొని సాయంత్రం బయలుదేరదాం. తాగండి ముందు టీ. డాడీ, ఏంటమ్మా? డాడీ ఈరోజు నా ఫ్రెండ్ కాలేజ్లో మంచి కమ్మలు పెట్టుకుని వచ్చింది డాడీ. అమ్మాయి కంటే నాకు మంచి కమ్మలు కావాలి. డాడీ నేను కొత్త మోడల్ చూసొచ్చా డాడీ, నాకు బాగా నచ్చా డాడీ. రా డాడీ వెళ్దాం, రా డాడీ కొనిపిద్దు. నాకు కుదరదమ్మా, అమ్మని తీసుకెళ్ళి కొనిపించుకోమ్మా, నాకు చాలా పని ఉందమ్మా. బీరువాలో డబ్బులున్నాయి, అమ్మాయి అడిగింది కదా, తెప్పించు. అది మీతో పాటు అమ్మని కూడా తీసుకెళ్ళమ్మా. సరే డాడీ, మా మంచి డాడీ. అదేంటండి అలా అంటారు? ఆపరేషన్ ఉంది కదా, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆ డబ్బులు అమ్మాయి గునిపిమంటారేంటి? చూసావా అమ్మాయి ఎంత సంతోషంగా వెళ్ళింది. ఆ ఆనందం ముందు ఈ బాధ ఎంత. సరేలేండి, మీ ఇష్టం. మా తొందరరా, మా ఆకలి వస్తుంది. అన్నం పెట్టుకొని తిను. మా నువ్వు పెట్టుమా. ఫోన్ పక్కన పెట్టి ప్లేట్ పట్టు. నాన్న రాలేదు ఇంకా భోజనానికి? లేదు మా. నువ్వు తిను, నాన్న పిలుచుకొని వస్తా. అన్నం పెట్టాను, తినండి, వచ్చి చల్లారిపోయిద్ది. వస్తున్నాను. నాకు కూడా అన్నం పెట్టు. కొంచెం పెట్టుకోండి. చాలు చాలు. ఏ రమ్య, బజార్ వెళ్ళిన తర్వాత దుద్దులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మీ ఫ్రెండ్ కంటే బాగున్నాయా? చాలా బాగున్నా డాడీ. నాకు చూపించనే లేదేంట్రా? నువ్వు బిజీగా ఉన్నావని చూపించదు డాడీ, నువ్వు తిన్న తర్వాత చూపిస్తా. హలో హలో భాస్కరు, నేనయ్యా, ఇంటి వానన్ని. రెంట్ అయ్యా, రెంటా? ఎప్పుడు తొందరగానే చేస్తాకో, ఇంత ఆలస్యమైంది ఈసారి. సార్ ఇస్తాను సార్, 2 రోజులు ఇచ్చేస్తాను సార్. రెంట్ ఆపితే కష్టం అయ్యా, నీకు ఇబ్బంది అయింది చాలా. అయ్యో సార్, కొంచెం లేట్ అయింది సార్, ఇస్తాను సార్. నువ్వు ఇలాగా చేస్తే ఇంటి దాకా రావాల్సి వచ్చింది. సరే సరే, తొందరగా తెచ్చిచ్చేయి. ఉంటా. ఏంటండి అన్నం తినకుండా వెళ్ళారు? ఆకలి లేదు. ఏమైందండి? ఓనర్ రెంట్ కోసం ఫోన్ చేశాడు, చేతులు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేస్తాం కదా, దాని గురించి అన్నం వదిలేయాలా? ఇప్పుడు దాకా ఎవరితో అడిగించుకోలేదు కదా, కొత్తగా ఉంది నాకు, అందుకే ఆకలి చచ్చిపోయింది. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. ఏం భాస్కర్, ఏంటి
సార్ 2-3 రోజులు అరేంజ్ చేసి ఇస్తాను సార్ మీకు రెంట్. అదేంటయ్యా రెంట్ ఇచ్చేసాగా, రెంట్ అంటాంది. రెంట్ ఇచ్చానా? రెంట్ ఎప్పుడు ఇచ్చాను సార్ మీకు? ఉదయాన్నే మీ అమ్మాయి పంపించి రెంట్ ఇచ్చేసావుగా. పంపించాను. మర్చిపోతే అట్ట భాస్కర్, ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటావు. అదేం లేదు సార్, ఏదో ఆలోచనలో పడి మర్చిపోయాను సార్. సరే ఉంటాను సార్. అమ్మాయి ఎక్కడా? ఏమైందండి? ఏమీ లేదులే, బెడ్రూమ్లో ఉంది. ఏమ్మా రమ్య, పొద్దున్న ఇంటి వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చి వచ్చావా రెంట్? అవును డాడీ ఇచ్చాను. ఏంటమ్మా ఇలా వచ్చావు? అంకుల్ డాడీ రెంట్ పంపించాడు, తీసుకోండి. సరేనమ్మా, ఈ నెల తొందరగా ఇచ్చారే. ఆ డబ్బులు ఎక్కడి అమ్మా నీకు? పాకెట్ మనీలో దాచుకున్న డబ్బులు డాడీ. నీకు అవసరం ఉంటాయి కదమ్మా, అలా ఎందుకు చేసావమ్మా? ఇది కూడా మన అవసరమే కదా డాడీ. నీ అవసరం మా అవసరం ఏంటి? అది కాదమ్మా. అయ్యో డాడీ వదిలే డాడీ, మా కోసం ఇంత తప్పును పడుతున్నావు, నీ కోసం ఆ మాత్రం చేయలేమా? తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకుని తోడుగా నిలబడే పిల్లలు ఉండడం నిజంగా అదృష్టం. ఆ అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు.